కొట్టేది, డ్యాన్సింగ్, ఆమెకి ఎక్సర్సైజు, పాటలు పాడేది, పియానో నేర్పించేది, ఫ్లూట్, ఆమెకి బ్యాడ్మింటన్, వాకింగ్, ఆమెకి ఆధ్యాత్మిక క్లాసెస్ వినేది, మెడిటేషన్ చేసేది, పాజిటివ్ లైఫ్ స్టైల్, టెన్నిస్ ఆడేది, క్రికెట్ ఆడేది, సంగీతం. ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. అవన్నీ మనం ఏమి చేస్తామో అవుట్లోకి పోలే. యావదానికి పోతుంది, బార్లకు పోతుంది, డ్రింకింగ్ షాపులకు పోతుంది, పాన్ షాప్కి పోతుంది, పరాక్ షాప్కి పోతుంది, ఇంకేదో మటన్ షాప్కి పోతుంది, డ్రింక్స్ షాప్కి పోతుంది. దానికి అంత ఏం చేస్తుంది, మనీ స్థితి, మనస్థితి, మన స్థితి అన్నీ పాడు చేస్తుంది. అర్థమైనా? దాని నుంచి మంచి హ్యాబిట్లు ఎంతో ఉంది. యావదాంట్లోనా మంచిగా మీరు బతకచ్చు. ఇవి యావదన్నా మీరు నేర్చుకొని మీకు డబ్బు వస్తుంది. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి యావదే డబ్బు రాదు, ఇంకా పాడైపోతారు. మంచి హ్యాబిట్లు మీరు ఎంత నేర్చుకుంటారో అంత మీ లైఫ్ ఏమవుతుంది, బాగైతుంది. దాన్ని ఇంకా మీకు ఒక స్లోగన్ చెప్పిస్తాను, వినండి, చెప్పండి మీరు కూడా నోట్లో. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. చెప్పండి. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, something is lost. If character is lost, everything is lost. అర్థమైనా? ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా బ్యాడ్ క్యారెక్టర్ పోతుంది. క్యారెక్టర్ బాగుండదు, క్యారెక్టర్ పోతుంది. ఆమెకి ఇవి చెప్పేదానికి రాజ్యోగ కేంద్రాలు ఉన్నాయి. బ్రహ్మకుమారిస్ అన్ని ఏరియాల్లో సెంటర్లు చేసినారు. ఆ సెంటర్లో పోతే మీ లైఫ్లో మార్పు వస్తుంది. మీ దగ్గర ఛార్జ్ తీసుకోరాడు. మీరు మారిస్తే అదే వాళ్ళకి ఛార్జ్, మీరు టైం ఇస్తే అదే వాళ్ళకి ఛార్జ్. మీరు ఒక్కరు మారితే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అంతా మారుతుంది. మీరు ఒక్కరు బదలావణ అయితే అందరూ మీ ఇంట్లో బదలావణ అవుతారు. దాని నుంచి మీరు ఇక్కడి ఇంకా పోయిన తర్వాత, రిలీవ్ అయిన తర్వాత రాజ్యోగ సెంటర్లకే పోండి. మాయ అనేది మనతో ఇడుదు, మనమే దాన్ని ఇడిపించుకొని పోవాలి. అర్థమైనా? మాయ ఏం చేస్తుంది, మనతో ఇంకా అజ్ఞాన మార్గంలో పోవాలని ఏం చేస్తుంది, కట్టేస్తుంది. దాన్ని ఇడిపించుకొని పోవాలి. అర్థమైనా? మాయ అంటేనే ఇప్పుడు కొత్తగా మాయలు పుడుతున్నాయి. మొబైల్ మాయ, పిక్చర్ మాయ, మాయ, మొబైల్ మాయ, పిక్చర్ మాయ. మొదలు ఏం చెప్తా అంటే ఏమే భార్య మాయ, బిడ్డల మాయ అంటా ఉంటాడు. ఇప్పుడు భార్య మాయ, బిడ్డల మాయ అదంతా స్లోగన్ పాయస, పాతకాలం పాయస. ఇప్పుడు మాయ ఏమని చెప్పంటే ఇంటింట్లోనే ఒక్కొక్కరి చేతిలోనే వచ్చేసింది. ఏమని? మొబైల్ మాయ. మొబైల్ ఏం చూడకూడదో అది చూస్తాం, ఏం తినకూడదో అది తినేది నేర్చుకుంటాం, ఏమి మాట్లాడకూడదో అది మాట్లాడేది నేర్చుకుంటాం. ఎవరు మంచిది దాన్ని ఎవరు చూడు. మంచి ఎన్నో వీడియోలు ఉంది, అది వైరల్ కాదండి. ఎవరి చెడ్డది ఉంది దాన్ని వైరల్ అయిపోతుంది, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది చెడ్డది. దాని నుంచి మొబైల్ని కూడా అడిక్ట్ కాకూడదు, మొబైల్కి అడిక్ట్ కాకూడదు. మొబైల్ అడిక్షన్ ఈజ్ ఆల్సో డేంజర్. ఎంతో మందికి పిల్లలకి కళ్ళు పోయిస్తుంది, ఎంతో మందికి పెద్దోళ్ళకి కూడా కళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. చిన్న వాళ్ళకంతా అద్దాలు వస్తూ ఉంది, చిన్న వాళ్ళకంతా స్పెక్స్ వస్తాం. ఎందుకు? దాని నుంచి గాంధీ తాత 3 స్లోగన్స్ చెప్పినారు. మీ ఇంట్లో కూడా ఉంటుంది 3 కోట్ల చిత్రాలు. నోరు మూసుకుని చూడు, ఏం యావదో చెప్పిస్తారు చూడండి. తాకునో ఈ వేలు చెడికి చూడకూడదు, వినకూడదు, చెడి మాట. వెరీ గుడ్, చెప్పాలి కొట్టు, చెప్పండి కొట్టండి. చెడ్డ చూడకూడదు, చెడ్డ వినకూడదు, చెడ్డ మొబైల్ నుంచి ఏం చేయాలి? మంచి చూడండి, మంచిది. ఎన్ని పాటలు ఉన్నాయండి, ఎన్ని భక్తి పాటలు ఉన్నాయి, ఎన్ని దేవుని పాటలు ఉన్నాయి, ఎన్ని మంచి స్టోరీస్ పెట్టినారు మొబైల్. ఎంత మంచి విచారాలు ఉన్నారు, అవన్నీ వినండి. మెడిటేషన్ గురించి ఎంత మంచి టాపిక్స్ ఉంది కదా, అవన్నీ వినండి, అవన్నీ చూడండి. అవన్నీ చేసేదాని నుంచి మంచి మీ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ ఇంత ముందు లేదు, ఇప్పుడు కొత్తగా సైన్స్ టెక్నాలజీ వచ్చేసింది. అర్థమైందా? కొత్తగా ఇంత టెక్నాలజీ ఇవంతా ఎందుకు వచ్చింది?